మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబును అరెస్టు చేయాలని ఏపీడబ్ల్యూజే పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షుడు కార్యదర్శి జగన్ నాగరాజు ఇతర కార్యవర్గ సభ్యులు బుధవారం డిమాండ్ చేశారు. మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలను చిత్రీకరిస్తున్న సమయంలో మీడియాపై దాడి జరిగిందన్నారు. ప్రముఖుల విషయం తెలుసుకోవాలని ఆసక్తి ప్రజల్లో ఉంటుందన్నారు. అందులో భాగంగానే విధులు నిర్వర్తించడానికి వెళ్లిన టీవీ ప్రతినిధిపై మోహన్ బాబు విచక్షణ రహితంగా దాడికి పాల్పడడం అమానుషమని అన్నారు. డీఎస్పీ నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టులు అప్పారావు, రాముడు, కోటేశ్వరాచారి, ఆనంద్, బాలు, సాజిద్, షాహిద్, అనిల్, మొలాలి, శివాజీ, జోసెఫ్ పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే తరపున మా రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, అదేవిధంగా సెక్రటరీ చందు జనార్దన్ గారి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విషయం ఏమిటంటే, మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా ఆస్తికి సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఘర్షణలు చోటు చేసుకోవడం కూడా జరిగింది. ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఘర్షణల్ని కవర్ చేయమని వాళ్ళంతటా వాళ్ళే, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ తరపున ఉన్నటువంటి ప్రతినిధులు కానీ మీడియాకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న మంగళవారం ఆడ జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు గారి ఇంటికి మీడియా ప్రతినిధులు వెళ్ళటం జరిగింది. మీడియా కవర్ చేస్తున్న సందర్భంలో మోహన్ బాబు గారు, వాళ్ళ బౌన్సర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధులపై దాడి చేయటం భౌతికంగా, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మీడియాకు సంబంధించినటువంటి కెమెరాలు, సెల్ ఫోన్లు అవి ధ్వంసం చేయటం జరిగింది. మేము కోరేది ఏంటంటే, మీ అంతటా మీరే ఆ ఘర్షణలకు సంబంధించిన విషయాలని కవర్ చేయమని మీరు సమాచారం ఇస్తేనే మీడియా ప్రతినిధులు అక్కడ రావడం జరిగింది. తర్వాత దాని మీద పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రమే మీడియా అక్కడికి మీ వివరణ తీసుకోవడానికి రావడం జరిగింది. అదే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు స్వతహాగా ఎవరు కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీడియా తొందరపడి అక్కడికి వెళ్ళదనేది కూడా గమనించాలి. దాడి చేసినటువంటి మోహన్ బాబు గారి మీద, వాళ్ళ బౌన్సర్ల మీద ఎవరైతే ఈ దాడికి కారణమయ్యారో వాటి మీద కేసు నమోదు చేయాలని తక్షణమే కోరుతున్నాం.